నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. విజయసాయిరెడ్డి అండి. విజయసాయిరెడ్డికి కీలకమైన బాధ్యతలు అప్పచెప్పబోతున్నారు. ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం. ఏంటి విజయసాయిరెడ్డి ఏంటి కీలక బాధ్యతలు ఏంటి? ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదు, అటుపక్క మోదీ గారు కనిపిస్తున్నారు, ఇటుపక్క పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. మరి ఈయనకేమి ఇస్తారు? ఈయనకి ఈ పార్టీలకి సంబంధం ఏంటి అంటే, రాజకీయాల్లో ఎప్పుడు ఉన్నా ఏదైనా జరగవచ్చు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ కథనాలు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అంతా తానే చేసిందనేయండి, ఆర్థిక లావాదేవీలు అనండి, ఇలాంటి అంశాలన్నీ కూడా పూర్తి స్థాయిగా విజయసాయిరెడ్డికి కొట్టిన పిండి లాంటివి, ఆయన కళ్ళ ముందు కదలాంటి అంశాలు. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్నారు, బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి వల్ల నేను ఓడిపోయాను, పవన్ వల్ల ఇదంతా వచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్ళు ఏమని అనుకుంటున్నారో, అదే పవన్ కళ్యాణ్ని బహిరంగంగా ఈయన పొగిడిన నేపథ్యం. పవన్ కళ్యాణ్ నేను ఎప్పుడో ఆప్తమిత్రులమి, ఇప్పుడు కాదు, ఆయన చాలా మంచివాడు, ఆయనతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి అని ఆ రకంగా మాట్లాడడం. మరి ఇప్పుడు బీజేపీకి కూడా ఆయన ఎంపీగా ఉండగా దగ్గరలో ఉండేవాడు రాజ్యసభ ఉన్నప్పుడు. మరి ఆ దగ్గరగా ఉన్నప్పుడు కొన్ని పరిచయాలు ఉంటాయి. మోదీ గారిని కూడా పలుసార్లు కలిసిన సందర్భాలు ఉన్నాయి, అమిత్ షా గారిని కూడా కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి బాగా పెద్ద ఎత్తున వచ్చిన టాకు, కానీ బీజేపీలోకి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఆయన మళ్ళీ రాజకీయ రంగ ప్రవేశం చేద్దాము అని ఆలోచనలో ఉన్నారన్నమాట. మొన్నటి వరకు నేను చెయ్యను, ఇంక నాకు అవసరం లేదు అనుకున్నారు. కానీ మరి ఎందుకో ఎన్నికలు వచ్చేసరికల్లా ఆటోమేటిక్గా ఆ స్మృతులు ఉంటాయి కాబట్టి ఖాళీగా ఉండలేరు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. అవకాశం వచ్చినప్పుడు ఒక అడుగు వేయాలి. ఇప్పుడు ఆయన మళ్ళీ రంగప్రవేశం చేస్తున్నారు. ఎలా రంగప్రవేశం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఆయన ఎవరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇది కథనం. వైసీపీలో సెకండ్ పొజిషన్ సాయిరెడ్డి. 2019లో అధికారంలోకి రావడంలో కీ రోల్. జగన్ తర్వాత సాయిరెడ్డి అనేలా పేరు ప్రఖ్యాతం. వైసీపీ ఢిల్లీ కార్యక్రమాలు చూసుకున్న సాయిరెడ్డి ఫ్యాన్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ. మోదీ షాలతో సాయిరెడ్డికి సన్నిహిత సంబంధాలు. జగన్తో విభేదించి వైసీపీకి దూరమైన సాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని స్టేట్మెంట్, అప్పుడప్పుడు ట్వీట్స్లో సెటైర్లు. తిరిగి పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్, మళ్ళీ ఢిల్లీలో చక్రం తిప్పాలనే ఆరాటం. అయితే ఎలా సాధ్యమవుతుంది ఇది? దీనికి ఆయనకున్న సొల్యూషను, ఆయనకి దక్కిన సొల్యూషను, జరుగుతున్న టాక్స్ ఏంటంటే జనసేన ద్వారా ఆయన రీఎంట్రీ ఇవ్వడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఓకే చెప్పినట్లుగా వస్తున్న వార్తల నేపథ్యం అంతే. సో ఈ నేపథ్యంలో రీఎంట్రీ ఇవ్వాలి. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పక్కన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కొద్దిగా టెన్షన్ ఉంటుంది, కొద్దిగా షివరింగ్ ఉంటుంది. ఎందుకంటే ఆయనంతా కూడా సర్వం తెలిసింది ఈయనే. సరే ఆయన మంచి చేశారో ఒకవేళ ఏదైనా ఒక రాంగ్ స్టెప్లు కానీ ఆయన ఏసీలో ఉంటే అవన్నీ కూడా విజయసాయిరెడ్డికే ఎక్కువ తెలుస్తాయి. వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ విజయసాయిరెడ్డికి తెలిసే అవకాశం ఉంది. విజయసాయిరెడ్డి వంటి వాళ్ళు పక్కన ఉన్నారు అనుకోండి, కొన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త తగ్గుతారు అని ఆలోచన చేస్తున్నారు. రాజకీయాల్లో చాలా వ్యూహాలు ఉంటాయి కదా. మరొక విషయం, విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ఆయన చార్టెడ్ అకౌంటెంట్ కదా, తెలివైనోడు, అందరితో పరిచయాలు ఉన్నవాడు. అలాంటి వాళ్ళు జనసేన కూడా కావాల్సిన అవసరం ఉంది. సో ఆయనకి ఇప్పుడు ఢిల్లీలో కీలకమైన బాధ్యత. ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాతీయంగా విస్తరించాలని చూస్తున్నాడు, జాతీయ పరంగా తనదైన ముద్ర వేసుకోవాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి ఎవరు ఉంటారు? దీన్ని ఎవరు చూడాలి, ఎవరు చక్కబెట్టాలి? ఇప్పుడున్న నాయకులు ఎవరు కూడా అంత క్యాపబిలిటీ లేదని కాదు, కానీ అంత పరిచయాలు లేవు. ఆ రకంగా ముందుకు వెళ్ళిపోయి అద్భుతాలు సృష్టించే పరిస్థితి లేదు. కానీ సాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలా ఈజీగా చేసేస్తారు ఇలాంటివన్నీ కూడా. అందుకని ఢిల్లీ బాధ్యతలు ఆయనకు అప్పచెప్పాలి రాజకీయ పరంగా జనసేన ద్వారా. ఇటీవల హిందుత్వవాదం వినిపిస్తున్న సాయిరెడ్డి, హిందుత్వవాదం కూడా సాయిరెడ్డి తీసుకుంటున్నారంటే ఆటోమేటిక్గా అందులో కలుస్తున్నాయి ఇవన్నీ కూడా. ఇక జనసేనకు ఢిల్లీ వ్యవహారాలు చూసుకునే నేత కరువు. జనసేన పార్టీకి ఢిల్లీ వ్యవహారాలు చూసుకునే నేతలు ఇప్పటి వరకు రాలేదు, వాళ్ళు పెట్టలేదు. ఎంపీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పనులే వాళ్ళు చూసుకుంటారు తప్పించి కొన్ని అంశాలు ఉంటాయి. ఈయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినవనివ్వండి, లేకపోతే గ్రామీణ శాఖ అవనివ్వండి, అటవీ శాఖ అవనివ్వండి, సెంట్రల్ ఫండ్స్ బోల్డ్ ఉంటాయి. అవన్నీ కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి, ఎవరో ఒకరు తెప్పించాలి, ప్రతిరోజు టచ్లో ఉండాలి. రోజు పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తే అక్కడి నుంచి ఏం ఫండ్స్ ఏవి రావు, దాన్ని ఫాలోఅప్ చేస్తుండాలి కదా. అలాంటి వాటిలన్నిటికీ కూడా విజయసాయిరెడ్డి అయితే షూటబుల్ అవుతారు అని చెప్పి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక విజయసాయిరెడ్డికి పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్. జనసేనలోకి వస్తే కీలక పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలు. సాయిరెడ్డితో పవన్కు మంచి సంబంధాలు పలు సందర్భాల్లో చెప్పిన సాయిరెడ్డి. ఢిల్లీలో జనసేన వ్యవహారాలని సాయిరెడ్డి చూసుకుంటారని ప్రచారం. సాయిరెడ్డి జనసేన కండువా కప్పుకుంటే ఢిల్లీ బాధ్యతలు అప్పగిస్తుందా, లేకుంటే సాయిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఎటు?
సాయిరెడ్డి కానీ దీనికి కానీ ఒప్పుకుంటే ఢిల్లీ బాధ్యతలే కావాలి. ఆయనకు కూడా కావాల్సిన ఢిల్లీ బాధ్యతలే. ఎందుకంటే మోదీ గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు, అమిత్ షా గారికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, ఎన్డీఏకి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్. ఇలాంటి వ్యక్తి తరపు నుంచి అక్కడ ఎవరున్నా సరే వాళ్ళకి హై ప్రయారిటీ ఉంటుంది. ఎందుకంటే పవన్ తాలూకా, పిఠాపురం తాలూకా ఇవే వినిపిస్తుంటాయి అక్కడ. సో ఈ నేపథ్యంలో ఆయనకి కూడా మళ్ళీ రీఎంట్రీ కూడా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుందని. ఎందుకంటే వాళ్ళలోనే భాగస్వామిగా ఉన్న పార్టీ కాబట్టి. పవన్ కళ్యాణ్ ఆయనకి చాలా దగ్గరగా ఒక ఆప్త బంధువుల్లాగా, ఒక మిత్రుల్లాగా, ఒక సోదరుల్లాగా, ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రకంగానే వాళ్ళు ఆలోచిస్తున్నారు కాబట్టి సాయిరెడ్డికి ఇది మంచి ఆపర్చునిటీ అంటున్నారు. ఇక సాయిరెడ్డితో పవన్కు ముందుగా చెప్పినట్లు మంచి సంబంధాలు. ఇక జనసేన సిద్ధాంతాలకు సాయిరెడ్డి శైలికి స్పందన కుదురుతుందా, ఇదొకటి మళ్ళీ వార్త. ఇక కేంద్ర పెద్దల ద్వారా జనసేనానితో టచ్లోకి వెళ్ళే ప్రయత్నం. సాయిరెడ్డి జనసేనలో చేరతారా, అనధికారికంగా కొనసాగుతారా? ఇక కూటమి నేతలపై విమర్శలు గుప్పించిన సాయిరెడ్డి విమర్శించిన నేతను అందలం ఎక్కిస్తారా? టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందనే దానిపైనే చర్చ. ఇప్పుడు టీడీపీ రియాక్షన్ దాని మీద ఇప్పుడు పార్టీలు అన్న తర్వాత కలిసి వెళ్తారు. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంలో కొన్ని వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. దాన్ని ఎవరో కూడా కాదనే పరిస్థితి లేదు. సరే, తెలుగుదేశం పార్టీ కూడా పెద్దగా అభ్యంతరం ఏమి ఉండకపోవచ్చు కాక, ఎన్టీఆర్ ఫ్యామిలీతోటి వాళ్ళకి సంబంధించి వీళ్ళకి ఏవో ఆ చుట్టరికాలు కూడా ఏవో కలుపుకున్నారు, ఏవో మ్యాచ్లు కూడా అయినాయి. రాజకీయ పరంగా చాలామంది చాలా రకాలుగా తిట్టుకుంటారు, చాలా రకంగా విమర్శించుకుంటారు. గతంలో విమర్శించిన సందర్భాలు లేవా అంటే కోకొల్లలు ఉన్నాయి. ఇవే జనసేన టీడీపీని విమర్శించిన సందర్భాలు లేదా, టీడీపీ జనసేన విమర్శించిన సందర్భాలు లేదా, లేకపోతే సాయిరెడ్డిని విమర్శించిన సందర్భాలు లేవా? అవన్నీ కూడా రాజకీయాల్లో పెద్దగా ఉండవు, పాసింగ్ క్లౌడ్స్ లాగా వెళ్ళిపోతుంటాయి ఎప్పటికప్పుడు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి? సరైన సమయంలో సరైన వ్యక్తులు కావాలి, పార్టీ బలపడాలి, ముందుకు వెళ్ళాలి. దానికి వనరులు ఉన్న వాళ్ళు కావాలి, తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా ఉండాలి, ఆ రకమైన పరిచయాలు ఉన్న వాళ్ళు కూడా ఉండాలి. అవన్నీ కూడా పుష్కలంగా సాయిరెడ్డితో ఉన్నాయి కాబట్టి, సాయిరెడ్డికి మోదీ గారికి కూడా పరిచయాలు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన హెల్ప్ అవుతారు ఈ టైంలో అని చెప్పి ఆలోచనలు చేస్తున్నట్లుగా. మరి ఆలోచన సక్రమంగా జరిగితే మరి సాయిరెడ్డి జనసేనలో చేరితే ఢిల్లీ కార్యక్రమాలు ఏవైతే పవన్ కళ్యాణ్ గారు ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో అవి చూసుకునే విధంగా రానున్న రోజుల్లో ఆయనకు కూడా మంచి ప్రయారిటీ ఇచ్చే విధంగా ఆలోచన చేస్తున్నారట. మరి ఇలాగే జరిగితే వైఎస్ఆర్సీపీ గుట్టంతా మరి పవన్ దగ్గర ఆయన విప్పుతారా? నిజంగా వైఎస్ఆర్సీపీలో గుట్టుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సైడ్ ఏమైనా ఉందా? అదంతా పవన్ కళ్యాణ్కి సాయిరెడ్డి చెబుతారా? చెబితే ఎలాంటి పరిణామాలు ఉంటాయి? రానున్న రోజుల్లో సాయిరెడ్డి జనసేన కండువా కప్పుకుంటే ఇది ఒక పొలిటికల్ సంచలనమే కాబోతుంది. మరి దీని పర్యవసానం అన్నది కాలమే నిర్ణయించాలి.